అబ్రహాం కంటే గొప్పవాళ్ళు ఎవరు? అబ్రహాం గారికి ఎంత ఉన్నాయి అంటే 100 గజాలు కాదు ఆయనకు ఉంది, కొన్ని 100 ఎకరాలు కాదు, దేశమే దేవుడిచ్చాడు. దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. కానీ ఎలా బ్రతికాడు అంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ధూళి బూడిద అన్నాడు. చివరికి దావీదు ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మనకెవరికీ లేవు. ఆయన ఒక దేశానికి రాజు, యుద్ధంలో వీరుడు, ఎన్నో పాటలు రాసినవాడు, కీర్తనలు రాసినవాడు, సంగీతాన్ని ఏమంటే ఒకరోజు సౌలు గారి దగ్గరికి వెళ్ళి సంగీతం వాయించినవాడు అంటే ఒక చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనలో కనబడుతుంది, సంగీత దర్శకుడు కనబడుతున్నాడు, చక్కగా పాటలు రాసిన వాడిగా కనబడుతాడు. కీర్తనలు ఆయన సగానికి పైగా ఆయన రాసిన కీర్తనలు. అలాంటి యుద్ధం నైపుణ్యం కలిగిన వాడు, అనేక మంది యుద్ధాలు చేసిన వాడు, ఆఖరికి ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నవాడు, 40 ఏళ్ల పాటు ఏకధాటిగా పరిపాలించిన వాడు, ఎన్నో ఉన్నాయి ఆయనలో, ఎంతో ఆస్తిని సమకూర్చినవాడు. చివరికి ఆయన అంటున్నమాట, నేను దీనుడనే అన్నాడు. నేను దీనుడను అన్నాడు. దావీదే దీనుడైనప్పుడు, అబ్రహామే దీనుడైనప్పుడు మనమెవరు? మనం కూడా ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి.